నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. శ్రీశైలం మల్లన్న గుడికి పోటీగా కల్లం అజయ్ గుడి ఏంటది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కల్లం అజయ్ గుడి అంటే తనకి శ్రీశైలం మల్లన్న స్వామి గుడి కన్నా అంటే గుడికి పోటీగా తన గుడి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఇంతకు ఆ గుడి ఏంటి, అసలు ఆ ప్లేస్, ఆ గుడి కట్టడానికి ఆ ప్లేస్ ఏంటి, ఇదంతా ఏంటి సార్? అసలు భూములు మింగేశారు, ఇసుక బొక్కేశారు, కొండలు తవ్వేశారు, గుట్టలు మింగేశారు, గుడులు కూడా మింగేస్తున్నారా? గుడిని కాదు, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారా? వీళ్ళు పార్టీ, వీళ్ళు నాయకులు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో జరిగిన దోపిడీ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇది పరాకాష్ట. శ్రీశైలం గుడికి పోటీగా గుడా అంటే శ్రీశైలం గుడిని మింగేద్దామనా? శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అది మామూలు టెంపుల్ కాదు. అది ఏంటి అసలు? 12 జ్యోతిర్లింగాల్లో ఒక మహాశక్తి పీఠంగా చూస్తాం దాన్ని. అలాంటి శ్రీశైలానికి నీకు దక్షిణ భారతదేశం కాదు, మొత్తం భారతదేశం నుంచి మొత్తం యాత్రికులు తరలి వస్తారు. అది నల్లమల అడవుల్లో అది శివుడి ఇదనమాట. అలాంటి చోట అసలు కర్ణాటక నుంచి విపరీతంగా వస్తారు. వాళ్ళకి అది శివారాధన, శైవ భక్తులు ఎక్కువ. అలాంటి శ్రీశైలం అన్ని మింగేయాలని చూస్తారా? శ్రీశైలం అంటే శ్రీశైలంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, ఊపేస్తుంది అన్నమాట. మనం చూసాం, కృష్ణ పొంగింది, ప్రాజెక్టు కొట్టుకుపోద్ది అనుకున్నాం, 22 టీఎంసీలు వచ్చాయి. అసలు ఊహించలేదు అంత వరద కృష్ణా నది చరిత్రలో. అంత ఉధృతంగా వచ్చిన వరద కృష్ణమ్మ పొంగితే ఊగింది శ్రీశైలం ప్రాజెక్ట్. కాపాడింది స్వామి మల్లికార్జున స్వామి. ఆ రోజు ఆ ప్రాజెక్టుని కాపాడాడు, అంత వరద వచ్చినా కూడా అని అందరూ భక్తుల నమ్మిక. అలాంటి శ్రీశైలాన్ని మింగేస్తే శివుడు ఏం తెరుస్తాడు? శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, అజయ్ కల్లమ, ఎవరైనా అజయ్ కల్లమ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ చేసినటువంటి ఆయన. అలాంటి వ్యక్తి, ఆయన యొక్క కెరీర్లో ఆయన ఎప్పుడూ ఎవరు ఏమీ బ్లేమ్ చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపాక పరిస్థితి అంటే ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు దోచేసుకున్న క్రమంలో తనకి రావాల్సింది కూడా తను దోచేసుకున్నారు. ఎంత దారుణం, ఎంత దురదృష్టం. ఇప్పుడు తిరుపతి వాళ్ళు మింగేయాలని చూశారు, స్వామివారే ఎట్లా కొట్ట ఆయన కాపాడుకున్నారు. ఎవరు? తిరుపతి దేవస్థానం. అక్కడ ఒక దుష్ట చతుష్టయం, కింద ఒక తండ్రి కొడుకులు, పైన ఒక తండ్రి కొడుకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మెహిత్ రెడ్డి తొడ. వాడు పోటీగా ఇంకో టీటీడీ పెట్టాడు. తిరుపతి దేవస్థానానికి పోటీగా తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అని, దీనికి వచ్చే చెక్కులన్నీ దానికి మార్చుకున్నాడని, అదొక 400 కోట్ల స్కామ్ అని తొడ. అటు తండ్రి కొడుకులు అసలు దోచేశారు అక్కడని. అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి, కొండ మీద ఒకడు, కొండ కింద ఒకడు. ఆయనేమో చైర్మన్గా, ఇతనేమో డిప్యూటీ మేయర్గా. తిరుపతిలో అసలు ఇంజనీరింగ్ విభాగాల్లో 1800 కోట్ల వర్కులేంటి, ఆ టీడీఆర్ బాండ్లు 4000 కోట్ల స్కామ్ టీడీఆర్ బాండ్లలో. అసలు మొత్తం వైవి సుబ్బారెడ్డి హయాంలో, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఈ ధర్మారెడ్డి 10,000 కోట్ల స్కామ్ అక్కడ చేసినట్టుగా, స్వామివారి సొమ్ము మింగేసినట్లుగా. భక్తులకేమో నాసిరకం ప్రసాదాలు, ఎండిపోయిన లడ్డు, అన్నప్రసాదం కూడా భ్రష్టు పట్టించారు కదా. ఎన్టీఆర్ పెట్టారు భక్తులందరికీ అన్నప్రసాదం. వెంగమాంబ ట్రస్ట్ అని పెట్టి 150 కోట్లు ఆయన విరాళాలు అడిగితే, ఎన్టీఆర్ అడిగాడని వెంకటేశ్వర స్వామికి విరాళాలు వెల్లువెత్తితే 150 కోట్ల వడ్డీతో అన్నదానం జరుగుతుంటే దానిలో కూడా కక్కుర్తి పడ్డారంటే. భక్తులకి ఇచ్చే పాలమ్మ, చిన్నపిల్లలు వస్తారు కదా, పసిబిడ్డలు ఎత్తుకునే తల్లులు వస్తారు, వాళ్ళకి పాలు క్యూ లైన్లో సరఫరా చేసేది ఆపేసిన పాపాత్ములు. పులిహోర ఆపేశారు పంపిణీ. అరే, స్వామివారితో పెట్టుకుంటే, కన్నెర్ర చేస్తే స్వామివారు భస్మమైపోతారు.
మనకు తెలుసు చంద్రబాబు ఎప్పుడు ఏమంటాడు, నన్ను అలిపిరిలో కాపాడింది ఆయన అంటాడు. వెంకన్న స్వామి 23 క్లెమోర్ మైన్స్ పేలితే ఆయన కాబట్టి బయటపడ్డాడు. అది కూడా అక్కడ జరిగింది కాబట్టి స్వామివారు కాపాడాడు. మా ఇంటి ఇలవేలు పని ఆయన ఇప్పటికీ బ్రాండ్ అంబాసిడర్. ఏది వెంకటేశ్వర స్వామికి ఇంకెవరు ప్రచారం అవసరం, ఒక చంద్రబాబు చాలన్నమాట. అలాంటిది శ్రీశైలంలో ఇప్పుడు అజయ్ కల్లం సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్ అని, ఆ సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్ పేరు మీద ఆయన దానికి ఫౌండర్ అంట. ఆ ఏనుగుల చెరువు 9 ఎకరాలు. 9 ఎకరాలు. ఆ ఏనుగుల చెరువు ఏంటంటే దాని పవిత్రత, అది మన మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి అక్కడ 4 చెరువులకి ఇది నీరు ఇస్తుంది. 4 బావులకు ఇక్కడి నుంచి నీరు వెళ్తుంది అనమాట. ఈ ఏనుగు యొక్క చెరువు, ఏనుగుల చెరువు ప్రాధాన్యత, ఇక మల్లికార్జున స్వామి ఆలయంలో 4 బావులకు నీళ్ళు ఇవే. ఆ చెరువు మీద వీళ్ళు కన్నేసి ఏనుగుల చెరువు 9 ఎకరాలు దానికి ఇచ్చేస్తే, అదేదో ఒక టెక్నో లిమిటెడ్కి టెంపుల్ కట్టడానికి ఇచ్చినట్టు కాంట్రాక్టు. ఆ టెక్నో లిమిటెడ్ వాళ్ళు పర్మిషన్ అడిగేసరికి ఇదంతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వీర శైవ ఆధ్యాత్మిక పరిషత్ అతను ఎవరో ఉన్నాడు, సంఘాల శేఖర్, అతను వేశాడు కోర్టులో, హైకోర్టు అగ్గి మీద గుగ్గిలమైంది. ఇంకొక 20 ఎకరాలు కూడా చెరువుకి ఇస్తే దాన్ని కూడా వీళ్ళే వినియోగించుకుంటున్నట్టు కూడా ఉంది సార్. ఏనుగుల చెరువు 9 ఎకరాలే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 20 ఎకరాలు కూడా కబ్జా చేసేసి 29 ఎకరాలు అసలు ఏనుగుల చెరువు కాస్త అజయ్ కల్లం చెరువు చేసుకుందాం అనుకున్న పరిస్థితి. ఇవాళ సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్ ఏంటిది అసలు? అది అక్కడ పెట్టడం ఏంటి అంటే శ్రీశైలాన్ని మింగేద్దాం అనుకున్నారా? అతనెవరు? ఆయన పరమశివుడు. ఆయన కన్నెర చేస్తే ఎలా ఉంటుంది? 3వ కన్ను తెరిచాడంటే అసలు మొత్తం మటాష్ అన్నమాట. ఇప్పుడు దీనిపైన హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చిందనమాట. అసలు శ్రీశైలం ఏంటి, అక్కడ పోటీగా ఇంకో గుడి పెట్టడం ఏంటి, 29 ఎకరాలు దానికి ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? తిరుపతి అట్లాగా, శ్రీశైలం ఇట్లాగా, సింహాద్రి అప్పన్నకే టెండర్లు పెట్టారు. నీకు తెలుసు సింహాచలం పివిజి రాజు గారు కొన్ని వేల ఎకరాలు దానం చేసిన పివిజి రాజు, అశోక్ గజపతి రాజు వాళ్ళ నాన్న, మాన్సాన్ ట్రస్ట్ ఒకటి పెట్టి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఈ ఆలయాలన్నిటికీ వాళ్ళే ట్రస్టీ. విజయనగరం మహారాజా ఇందిరాగాంధీ ఆయనకి వంగి దండం పెట్టేవాళ్ళు. కేంద్ర మంత్రిగా పనిచేశారు ఎవరా? పివిజి రాజు, అశోక్ గజపతి రాజు. అలాంటి అశోక్ గజపతి రాజుని నానా అవమానాల పాలు చేశారు. సింహాద్రి అప్పన్న ట్రస్ట్ నుంచి ఆయన తొలగించటం, ఆయన రామతీర్థం అక్కడ రాముడి తల నరికేస్తే ఆయన అక్కడికి చంద్రబాబుతో వెళ్తుంటే ఆయన మీద పోలీస్ కేసులు పెట్టడం. అశోక్ గజపతి రాజు మీద కేసు పెడతారా? అసలు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళేంటి? వాళ్ళు వితరణశీలులు కదా, దాతలు కదా. 1000 ఎకరాలు దానం ఎవరిస్తారమ్మా? వేలాది మంది విద్యార్థులకు చదువు ఎవరు చెప్పిస్తారు? అన్నదానం ఎవరు చేస్తారు? ఈ గుడులన్నీ ఎవరు నడుపుతారు? అలాంటి అశోక్ గజపతి రాజును తప్పించి ఎవరో ఒక క్రిస్టియన్ బాలికను తీసుకొచ్చి ఆమెని సింహాద్రి అప్పన్న ట్రస్ట్కి పెట్టి విజయసాయి రెడ్డి ఆడిన ఆట మామూలు ఆట కాదు. అంటే తిరుపతి మింగేదొకడు, అప్పన్న సింహాద్రి అప్పన్న మింగేదొకడు, ఇప్పుడు శ్రీశైలం మింగేవాడు వచ్చాడా బయటికి? దేవుడే కాపాడుకోవాలి ఈ గుడులను. అంటే దేవుడు ఈ మధ్య మనుషుల బాధలు కష్టాలు వినడం కన్నా తనని తాను కాపాడుకునే పనిలో ఉన్నట్టున్నాడేమో అనిపిస్తుంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా భయపెడుతున్న పరిస్థితికి వచ్చాడా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.